Hi, welcome to Mohan's Technologies. Today we are going to be discussing about very highly demanding and emerging technology like blockchain. So when you search for top 10 technologies to learn in 2025, so in the one and two or three, this blockchain is available. Blockchain, cybersecurity, artificial intelligence, these three are very highly demanding. Why this blockchain is very popular nowadays? Even people are doing the MSc or people are doing the MS and people are doing the PTechs also in the blockchain area. Why blockchain is popular? Already started blockchain transactions. Why blockchain came into the picture? What is the flaw? What is the flaw with the normal transactions? What is the flaw with the normal transactions? For example, a person want to invest money with the different banks. Person is investing money a crores or million dollars. Person is going to be investing the money $1 million in the banks. Okay. So, for example, uh, a person is going to be investing the money investing. Hmm. Hackers, hackers can able to hack na. So hacker hacked this bank, and this bank server crashed or fired. These banks are where the money go. So hands up, hands up. Okay, this is the one use case I am telling. There are multiple use cases for this particular general transactions or normal transactions, which are going to be working like a transaction can hack, transaction failure, transaction block, transaction reverse. Okay, so to overcome this particular thing, Bitcoin came into the picture. Previously, Bitcoin came into the picture in the area of the blockchain. First, Bitcoin came into the picture. Okay, after the Bitcoins, nowadays decentralization applications came into the picture. Yeah, D apps, decentralization applications. Okay, decentralization application means what? An application which is going to be available with multiple transactions. One company, one application. That is something like a cryptocurrency. Cryptocurrency. In the decentralization applications, cryptocurrency is there. అంటే క్రిప్టోకరెన్సీ వచ్చింది అంటే క్రిప్టోకరెన్సీ రావడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు జనరల్ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వచ్చు బా లేకపోతే ఒక పర్సన్ అన్ని చోట్ల మనీ ఇన్వెస్టింగ్ చేస్తున్నాడు చేసినప్పుడు ఒక బ్యాంక్ సర్వర్ ఏమో హ్యాక్ అయింది ఒక బ్యాంక్ సర్వర్ ఏమో క్రాష్ అయింది ఫైర్ అయింది సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు ఇతను ఇదేమో ఫైర్ అయిపోయింది ఉం? ఇదేమో హ్యాక్ అయిపోయింది ఇదేమో హ్యాక్ అయిపోయింది ఇది హ్యాక్ అయిపోయింది ఇది ఫైర్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తాడు వీడియో ఏడుస్తాడు అంతే కదా ఇది జనరల్ గా ఒక యూస్ కేసు చెప్తున్నా కానీ ఇట్లాంటి యూస్ కేసులు చాలా ఉన్నాయి ట్రాన్సాక్షన్లు బ్లాక్ అవటము ఫెయిల్ అవటము రివర్స్ అవటము ఉం? ఒక ట్రాన్సాక్షన్ వెళ్ళకపోతే ఎన్ని ఆగిపోతాయి చెప్పండి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్లు నేను మాట్లాడేది చిన్న చిన్న వాటికి మనం బాధపడతాం పెద్ద పెద్ద వాటికి సో వాటన్నిటిని అధిగమించడానికి బిట్ కాయిన్స్ వచ్చినాయి ప్రీవియస్ గా ఇప్పుడేమో డి యాప్స్ వచ్చినాయి డీసెంట్రలైజేషన్ అప్లికేషన్ వచ్చినాయి క్రిప్టో కరెన్సీ ఉంది ఇక్కడ సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ట్రాన్సాక్షన్ ఒక యూజర్ ఉన్నాడు ఒక యూజర్ మల్టిపుల్ బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్ చేస్తాడు ఓకే చేసినప్పుడు అదొక ట్రాన్సాక్షన్ చేస్తాడు మళ్ళీ ఇదేం చేస్తుంది ఈ బ్యాంక్ ఇంకొక చోట ఇన్వెస్ట్ చేస్తుంది మనీ తీసుకుపోయి వీడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే వీడు తీసుకుపోయి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తాడు మళ్ళీ వీడు తీసుకుపోయి ఇంకో చోట ఇన్వెస్ట్ చేస్తాడు ఇంకా వేరే పెద్ద సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఓకే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు ఏదో జరుగుతూ ఉంటది ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది స్టాక్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫెయిల్ అవ్వచ్చు కదా అవన్నీ ఏ ట్రాన్సాక్షన్ కూడా ఫెయిల్ అవ్వకుండా ఉండటానికి ఇక్కడ ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ లో స్టోర్ అవుతుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్లాక్స్ స్టోర్ అవుతా ఉంటది ఇది ఒక చైన్ అన్నమాట ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక బ్లాక్ క్రియేట్ అయింది ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక బ్లాక్ క్రియేట్ అయింది ఓకే ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక బ్లాక్ క్రియేట్ అయింది లెడ్జర్స్ అంటారు ఇక్కడ లెడ్జర్స్ ఈ లెడ్జర్స్ క్రియేట్ అవుతాయి లెడ్జర్స్ ఈ బ్లాకుల్లో స్టోర్ అవుతాయి స్టోర్ అయినప్పుడు ఒక బ్లాక్ ఒకవేళ మామూలుగా ఇవన్నీ ఏంటంటే ఎన్క్రిప్టెడ్ బ్లాక్స్ అన్నమాట
బాగా హై లెవెల్లో ఎన్క్రిప్టెడ్ బ్లాక్స్. ఎన్క్రిప్టెడ్ బ్లాక్స్ అంటే బాగా సెక్యూరిటీ హై లెవెల్లో ఉంటుంది వీటికి. హ్యాష్ అల్గారిథమ్స్ ఉంటాయి వీటికి. హ్యాష్ అల్గారిథమ్స్తో ఈ బ్లాక్స్ అన్ని రెడీ అవుతాయి. అలా రెడీ అయినప్పుడు దీన్ని ఎవడు హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సరే ఎవడన్నా హ్యాక్ చేసినా సరే మిగతా బ్లాకుల్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. ప్రతి ట్రాన్సాక్షన్ అన్ని బ్లాక్స్లోకి వెళ్తుంది. దానివల్ల మనీ సేఫ్, ట్రాన్సాక్షన్ ఫాస్ట్. ట్రాన్సాక్షన్ కూడా చూడండి 1 సెకండ్స్లో, మిల్లీ సెకండ్స్లో వెళ్ళిపోద్ది ట్రాన్సాక్షన్. ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే మిల్లీ సెకండ్స్లో జరుగుతుంది. సో ఇదంతా బ్లాక్ చైన్ రావడం వల్ల మన ఫైనాన్షియల్ సిస్టమ్ సేఫ్. ఫైనాన్షియల్ సిస్టమ్ సేఫ్, జీడిపి సేఫ్. సో అందుకోసమే ఈ బ్లాక్ చైన్ ని అంత డిమాండ్ పెరిగింది. బ్లాక్ చైన్ కి మన మోహాన్స్ టెక్నాలజీస్ లో, బ్లాక్ చైన్ పైథాన్ కి mohansTechnologies.com కి వెళ్ళండి. కోర్సెస్లోకి వెళ్ళండి, మనకి బ్లాక్ చైన్ పైథాన్ ఉంటుంది. సో దానికి ఆల్రెడీ మనము కోర్స్ డిజైన్ చేసాము. ఫస్ట్ పైథాన్ నేర్చుకోవాలి. పైథాన్ కంపల్సరీగా ఉండాలి. ఆ పైథాన్ మనకు ఫ్రీగానే ఇస్తున్నాము. మోహన్స్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. పైథాన్ వీడియోస్ అన్ని ఫ్రీగానే ఉన్నాయి, చదువుకోండి. తర్వాత బ్లాక్ చైన్ నేర్చుకునే వాళ్ళు కామెంట్ చేయండి. మోహన్స్ టెక్నాలజీస్కి వస్తే పైథాన్ వీడియోస్ ఉన్నాయి, అన్ని ఫ్రీగానే పెట్టేస్తున్నాము ఆల్రెడీ. ఇక్కడ చూడండి, పైథాన్ వీడియోస్ ఇక్కడ ఫ్రీ పైథాన్ అని ఉన్నాయి. మొత్తం 30 వీడియోస్ ప్లస్ ఉన్నాయి. ఇక్కడ పైథాన్ అని ఉన్నాయి చూడండి, 30 వీడియోలు ఉన్నాయి. అన్ని ఫ్రీగా ఉన్నాయి, చదువుకోండి. చదువుకున్న తర్వాత బ్లాక్ చైన్ పైథాన్ నేర్చుకోండి. కెరియర్ బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ లింక్డ్ఇన్ చూడండి. లింక్డ్ఇన్ లో హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి అబ్బా. పైథాన్ పైథాన్ బ్లాక్ చైన్ కి హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. మీరు నౌకరీకి వచ్చినా కూడా, నౌకరీకి వస్తే అసలు మతి పోతుంది, మతి పోతుంది. 62,000 జాబ్స్ ఉన్నాయి బ్లాక్ చైన్కి, బ్లాక్ చైన్ పైథాన్కి. ఏం లేదు, ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోండి, తర్వాత బ్లాక్ చైన్ నేర్చుకోండి. అర్థమైందా? సో మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం బ్లాక్ చైన్, ఫస్ట్ పైథాన్ వీడియోస్ అన్ని చూడండి, తర్వాత బ్లాక్ చైన్ పైథాన్ వీడియోస్ కూడా చూడండి. త్వరలోనే కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా కోర్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి, లేదా అక్కడ ఉన్న డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కదా, నెంబర్కి కాల్ చేయండి. కెరియర్ గైడెన్స్ ఉంటుంది, కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తాము. నో ప్రాబ్లం. ఓకేనా? సో లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కాల్ చేసి అడగొచ్చు. కౌన్సిలింగ్ ఇస్తాం, కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తాం. ఓకేనా? బై ఫర్ నౌ.